కింద పడకూడదునా? ఓకేనా? హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియా. మన ఏసీహెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే కుకింగ్, కేక్ కటింగు, ఇంకా సెలబ్రేషన్స్. న్యూ ఇయర్ కదండి, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా ఈ వీడియోలో షూట్ చేస్తాను అనమాట. అవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. వీడియో అనేది ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసి మంచిగా కామెంట్స్ పెట్టండి. అలాగే అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు కదా ఈ వీడియో వచ్చే టైంకి. మేము కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పి అన్నీ రెడీ చేసుకున్నాం. సో ఒక్కొక్కటిగా మీకు షేర్ చేస్తాను. ఓకేనా? రండి ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే చూస్తున్నారు కదండి, స్కూల్ దగ్గర సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. ఇక్కడ ముగ్గులు అయితే మన స్టాఫ్ పిల్లలు అందరూ కలిసి వేసుకున్నారు. చాలా మంచిగా వేసారు. అదే మా స్టాఫ్ కూడా చాలా చక్కనైన ముగ్గులు అయితే వేసేసారు. చూస్తున్నారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది వచ్చేసి మా మమ్మీ ఇంటి దగ్గర ముగ్గు అనమాట. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఆడపిల్లలు వేసుకున్నారండి ఈ ముగ్గు. ఇక్కడైతే మన మెయిన్ ఆశ్రమం దగ్గర ఈ ముగ్గు అయితే వేసుకున్నాం. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇదన్నమాట. అయితే చూస్తున్నారు కదండి, ముగ్గులు అయితే ఇలా వచ్చినాయి అనమాట. ఈసారి పిల్లల హడావిడి అయితే ఎక్కువైంది. బాగున్నాయి కదా ముగ్గులు? మీరు ఎలా వేసుకున్నారు నాకు కామెంట్ చేయండి. ఓకేనా? అయితే ముగ్గులన్నీ చూసారు కదండి, భలే వేశారు. ఇక్కడైతే నేను మంచూరియా చేయడానికి క్యారెట్, క్యాప్సికమ్, అలాగే క్యాబేజు, కాలీఫ్లవర్ ముద్ద అన్నీ కూడా చక్కగా చాప్ చేసి అందులో ఉన్న రసం అంతా కూడా నేను పిండి పక్కన పెడుతున్నాను. దీంట్లో వచ్చేసి ఇంకా మైదా, కార్న్ఫ్లోర్, చాట్ మసాలా, ఉప్పు, కారం ఇవన్నీ కూడా వేసి చక్కగా కొత్తిమీర వేసి దాన్ని ముద్ద కింద చేసేసాను. అయితే ఇదంతా కలిపిన తర్వాత చిన్న బాల్స్ కింద చేసుకోవాలన్నమాట. అయితే ముందుగా చూస్తున్నారు కదండి, ఇవన్నీ కూడా వెజ్ మంచూరియన్ చేయడానికి బాల్స్ అయితే చేసాము. చేసి చూపించినవన్నీ కూడా పిల్లలు చక్కగా మేము చేస్తామని చెప్పి ఉండలు అయితే చూడుతున్నారు. ఈరోజు వచ్చేసి వంట అయితే ఇంట్లో పెట్టలేదండి. ఎప్పటిలాగే బయటే బయట చల్లగా ఉంది కదా, క్లైమేట్ కూడా కూల్గా ఉంది. వేడిగా పొయ్యి దగ్గర కూర్చున్నాం. నూనె అయితే మరిగింది కదా, ఈ బాల్స్ తీసుకెళ్ళి వేయించేస్తాను. ఏదిరా నాన్న? అయితే ఇగోండి ఒక్కొక్కటిగా మనం వేసుకుందాము. చక్కగా వేగుతాయి అన్నమాట. వేగిన తర్వాత మళ్ళీ దీనికి బోల్డ్ మసాలాలు ఇవన్నీ యాడ్ చేయాలి. బోల్డ్ ప్రాసెస్. అయితే ఈసారి పిల్లలు ఇవి అడిగారు, మంచూరియా తింటామని చెప్పి. సో అందుకే ఇలా చేస్తున్నాము. చూసారు కదండి, కర్రలు పోయి కదా టక్ టక్ మన అయిపోతుంది అనమాట పని. అదే గ్యాస్ మీద పెడితే మటుకు నాకు ఒక 2-3 గంటలు అయితే పడుతుంది. పిల్లలందరూ సినిమా కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా సినిమా చూసుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాము. ఎప్పుడు హ్యాపీ న్యూ ఇయర్కి ఇలానే అనమాట. పిల్లల సరదాయే మా సరదా. అయితే వాళ్ళు చెప్తారు ముందుగానే, అమ్మ మాకు ఇది తినాలని ఉంది, అది తినాలని ఉంది అని చెప్పి. సో ఆ రకంగా ఇంకా రెడీ చేస్తాం అనమాట. ఇక్కడ చూసారండి, ఆరాధ్య, అరవింద్ భలేగా ఆడుతున్నారు. అరవింద్ బాబేడి, చిన్ని బాబేడి. చలి వేసేస్తుందని చెప్పి ఇద్దరికి స్వెటర్స్ అయితే వేసాము. ఇంకా క్యాప్స్ కూడా పెట్టాము. మన అమ్మడైతే అసలు తగ్గేదే లేదన్నట్టుగా ఆడుతుంది. అరమా ఏం చేస్తున్నావు? అక్కడే ఉండు అమ్మ, చూసేసింది పిల్ల. అక్కడే ఉండు నాన్న, అక్కడే ఉండమ్మా. అనవసరంగా దీన్ని కదిపాను నేను. ఇదిగోండి చక్కగా మంచూరియా అయితే అయిపోయిందనమాట. వేడిగా ఇంకా మనం సర్వ్ చేసుకొని తినేయడమే. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు మా స్పెషల్స్ వచ్చేసి బంగాళదుంప కుర్మ, పులిహోర, సమోసా, కేక్ అండ్ మంచూరియా అండి. ఈరోజు మా డిన్నర్ అనమాట ఇది కదరా. ఇంక ఇది ఆపేసి ఇంకా కేక్ కటింగ్కి వెళ్దాము. కేక్ కటింగ్ అయిన తర్వాత తిందాం. ఓకే, ఇంకా అయిపోయిందండి. ఇంకా దించేసుకోవడమే. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. వండుతున్నప్పుడే ఇంకా వేయించిన బాల్సే వేస్తూనే ఉన్నారు. ఇవి కూడా ఇంకా టేస్ట్ అని చెప్పి ఒక్కొక్కరు చూస్తూనే ఉన్నారు. ఎక్సలెంట్గా ఉందన్నమాట. సో ఇంకా పొయ్యి తీసేయండి రా. అది ఇంకా బాల్స్ అయితే వేగాయి కదండి చక్కగా. ఇదిగోండి కట్ చేసుకున్నవన్నీ కూడా అందులో వేసి వేయిస్తున్నాను. ఇంక ఇందులో మనకి చిల్లీ సాసు, సోయా సాసు, వెనిగర్ ఇవన్నీ కూడా వేసి చక్కగా మనం మంచూరియా అయితే చేసుకోవచ్చు. ఇవన్నీ వేగితే బాగుంటుంది అనమాట. ఇవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టేసాం. ఇవన్నీ
ఇందులో ఇంకా మనం చాట్ మసాలా ఇవన్నీ కూడా వేసుకుంటే భలే టేస్ట్ అయితే వస్తుంది. ఇక్కడైతే గేమ్స్ ఆడుతున్నామండి. చక్కగా ప్లేట్లోని బ్యాంగిల్ పెట్టి కౌంట్ చేయాలన్నమాట. ఈ పల్లి అనేది వీళ్ళు ఇక్కడ ఇలా తీసి ఇలాగా నెత్తి మీద వేసుకోవాలన్నమాట గేమ్. ఇంకా వంటలు అయితే అయిపోయి కేక్ కటింగ్ ఉంది, ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా భోజనం చేసేద్దాం అని చెప్పి కూర్చున్నా. ఈలోగా మా సంధ్య దుబాయ్ నుంచి గేమ్స్ ఆడించండి అమ్మ, నాకు వీడియో కాల్ అది చేయండి అని చెప్పారు. అందుకే గేమ్స్ ఆడిస్తున్నాము. సో ఈ పల్లీలు అనేది తీసి ఇలా వేసుకోవాలి. అవి ఎన్ని ఎక్కువ వేస్తే వాళ్ళు విన్ అనమాట. అంటే కౌంట్ చేసుకొని పల్లీలు ఎన్ని ఎక్కువ మంది ఆ బ్యాంగిల్లో వేసుకుంటే అది కౌంట్ చేస్తాం. ఇది ఒక గేమ్ అనమాట. రెడీ? బ్యాంగిల్ తిప్పుతాను ఉండండి. ఓకే స్టార్ట్. స్లోగా పల్లి కింద పడకూడదు. స్లోగా వేస్తే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. బెండ్ అవ్వకూడదు. ఓకే స్టాప్. ఓకే మానస 3. ఓకే దుర్గా కూడా 3 వేసింది. ఓకే వెరీ గుడ్, ఇద్దరికి టై వచ్చింది. నెక్స్ట్ వాళ్ళు రండమ్మా. ఇంకెక్కడ వచ్చేసి మా ఉదయ్ షణ్ముఖ్ ఆడుతున్నారు. బెలూన్ కింద పడకూడదు నానా, ఓకేనా? బెలూన్ కింద పడకూడదు. అవుట్ షణ్ముఖ్, అవుట్. ఇంకా అయిపోయింది. నెక్స్ట్ వెళ్ళిపోండి. లక్కీ వెళ్ళు. షణ్ముఖ్ కమ్ బ్యాక్. ఓకే బెలూన్ కింద పడకుండా పిరమిడ్ ఫామ్ చేయలే. స్లోగా ఆడాలి, పట్టుకోకూడదు. బెలూన్ ఇసురు లక్కీ పైకి. ఓకే ఓకే పిరమిడ్ చేయి. ఎంకరేజ్ చేయండి వాళ్ళని. అవుట్ ఇద్దరు అవుట్. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, 2024కి బాయ్ చెప్పేసి 2025కి వెల్కమ్ చెప్తూ ఒక కేక్ అయితే కట్ చేసేసాము. ఇది వచ్చేసి మన సంధ్య పంపించింది కేక్. అలాగే మన కాజల్ వాళ్ళ తాలూకు కూడా పంపించారనమాట. ఇక్కడ పక్క నుంచి కేక్ కటింగ్ అవుతుంది. మన వాళ్ళు అయితే బాంబులు కాలుస్తున్నారండి. మా చందు వచ్చాడు కదా ముంబై నుంచి, వాడు దివాళీ చేసుకోలేదంట. ఒకటే గోల, నాకు బాంబులు ఇస్తావా లేదని చెప్పి. అయితే ఏమైనా అకేషన్స్ కోసం నేను అట్టే పెడతానమాట. కొన్ని ఐటమ్స్ తీసి పక్కన పెట్టేస్తాను దీపావళి కొనేటప్పుడు, కానీ నాగల చవితి కొన్ని వాడి కొన్ని దాస్తాను. ఇలాంటి అకేషన్స్కి అయితే వాడతాను. అవన్నీ ఇప్పుడు మా చందుగడ కోసం అయితే వెలిగించారు వీళ్ళందరూ. ఆరం అయితే పక్క నుంచి భయపడిపోతుంది. ఈలోగా మా చిన్నోడు చేశాడు, వీడియో కాల్ చేస్తూ హ్యాపీ న్యూ ఇయర్ అయితే చెప్పాడు అందరికీ కూడా. అందరూ హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ వాళ్ళ అన్నయ్యకి మంచిగా గ్రీటింగ్స్ అయితే ఇచ్చేసారు. ఈలోగా మా ఉదయ్ బర్త్డే అండి. హ్యాపీ న్యూ ఇయర్ రోజు మా ఉదయ్ బర్త్డే అనమాట. వాడికి కూడా విషెస్ చెప్తూ చిన్న పాట అయితే పాడి ఈలోగా ఇంకా 12 అయితే తెలిసిందే కదండి, ఇంకా ఫోన్ కాల్స్ వచ్చేస్తూనే ఉన్నాయి. నేనైతే అందులో బిజీ అయిపోయాను. పిల్లలు అయితే మంచిగా కేక్ కట్ చేశారు. చక్కగా డాన్సులు వేసుకున్నాం, కేక్ కట్ చేసుకున్నాం, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఇంకా డిన్నర్ అయితే స్టార్ట్ చేసేసాను. ఇంకా డిన్నర్ చేస్తూ చక్కగా వాళ్ళకి నచ్చిన మంచూరియా చేశాను కదా, అమ్రాన్ సినిమా అయితే వేసామన్నమాట. చక్కగా చూస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసాము. డిన్నర్కి ముందు అయితే కొంచెం స్నాక్స్ అవన్నీ గట్టిగా వేసాం, అందుకే ఆకలి వేయలేదు. ఇప్పుడైతే చక్కగా అందరం కలిసి డిన్నర్ చేస్తున్నాం. ఎలా ఉందిరా నైట్ డిన్నర్? ఇది మూన్ లేదండి ఈరోజు, లేకపోతే మూన్ లైట్ డిన్నర్ అందు. మూన్ లేదు ఈరోజు. ఇంకా పడుకునే ముందు ఇంకా 2025కి ఎలాగో మనం బాయ్ చెప్పాం కాబట్టి 25 మనం అడుగు పెడతాం కాబట్టి వాళ్ళకి మంచి బుద్ధులు రావాలి, అలాగే మంచిగా ఉండాలి, ఒక థీమ్ ప్రకారం వెళ్ళాలి, ఏదో గోల్ పెట్టుకోవాలని చెప్పి కొంచెం మోటివేట్ చేశాను అనమాట. ఇలాంటి టైంలోనే కదా మనకు చక్క పిల్లలు దొరుకుతారు. ఇంకా అలా చేసేసి ఇంక పడుకుంటాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి చూస్తున్నారు కదండి, దేవుడి గది అలంకరణ అయితే ఇలా ఉంది. బాగుంది. నాకైతే ఇది పెయింట్లా అనిపిస్తుంది. ఎంత బాగా వచ్చిందో అసలు నిజంగా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కదండి, అంతా అయిపోయిన తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్కి అయితే వచ్చేసాం. పిల్లలు అయితే వెయిట్ చేస్తారు మా అందరి కోసం. ఇంకా అక్కడ చాక్లెట్స్, కేక్, అలాగే నేను తులసి మొక్కలు అయితే తెప్పించానండి. రేర్ తులసి మొక్కలు అనమాట ఇవన్నీ కూడా. కర్పూర తులసి స్టాఫ్కి ఇద్దామని చెప్పి ఒక చాక్లెట్ బాక్స్ ఒక చిన్న క్యారీ బ్యాగ్లో పెట్టి తులసి మొక్కలు కూడా ప్రజెంట్ చేశాను అనమాట. అంటే మనకి 24 వెళ్ళిపోతుంది, 25కి అడుగు పెడుతున్నాం కాబట్టి ఎటు మనం సెలబ్రేషన్స్ చేసుకుంటాము. ఆ ఆనందం అయితే ఉంటుంది. చక్కగా ఒక పండగలాగా చేసుకుంటాం అనమాట హ్యాపీ న్యూ ఇయర్ని. చూస్తున్నారు కదా, పిల్లలు కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. అన్ని టేబుల్స్ పైకి తీసుకెళ్ళిపోయి అన్ని క్లాసెస్ వాళ్ళని కూడా పైకి తీసుకొచ్చాము. ఇంకా అక్కడైతే కేక్ కటింగ్ చేసి ఇంకా నేను తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నీ కూడా టీచర్స్ ప్రజెంట్ చేశాను. అలాగే పిల్లలతో కూడా కేక్ కట్ చేయించాను. ఈ ఇయర్ వచ్చేసి ఇంకా నేను మొన్న సీఎం మీటింగ్కి వెళ్ళాను కదండి విజయవాడ.
విజయవాడ నుంచి వస్తూ ఐడియా వచ్చింది క్యాలెండర్స్ వేయిద్దామని చెప్పి అక్కడే వేయించుకొని వచ్చాను అనమాట. ఎప్పుడు కూడా గ్రూప్ ఫొటోస్ అనేది ఇస్తాము, క్లాస్ వైజ్ గ్రూప్ ఫొటోస్. ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, ఛానల్ అయింది క్యాలెండర్స్ అనేవి. ఈసారి క్యాలెండర్స్ వేయించాం. చూస్తున్నారు కదా, స్టాఫ్ అంతా కూడా చక్కగా ఎంజాయ్ చేస్తూ మా అరవింద్ ఆరాధ్యతో కేక్ కటింగ్ అయితే చేయించాము. సో అయితే వీడియో అనేది ఇదనమాట. చక్కగా ఎంజాయ్ చేసాం ముందు రోజు నుంచి ఇంకా నెక్స్ట్ డే వరకు బాగా పిల్లలతోని స్టాఫ్తోని హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనమాట. మీరు ఎలా ఎంజాయ్ చేశారు? హ్యాపీ న్యూ ఇయర్ మంచిగా అయిందా? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో అనేది ఇక్కడ ఎండ్ చేస్తాను. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు మరి నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.